ఐ థింక్ సంవత్సరంన్నర 2 years అయిందా మనం కలిసి 1.5 year. సో మేము జై కిసాన్ ప్రాజెక్ట్ ఉంది, మనం రైతులకు ఏం చేయొచ్చు అనేది మనం TDF USA తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం USA అని స్వచ్ఛంద సంస్థ USA ఫామ్ అయింది. సో మనం రైతులకు ఒకప్పుడు ఐ థింక్ 2015లో స్టార్ట్ చేసినాము. అప్పుడు బాగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం విని కొంచెము మాకు బాధ అయింది. అక్కడ ఏం చేయొచ్చు మనం రైతులకు అన్నట్టు, సో వాళ్ళకి సహాయం చేయడము, రైతు కుటుంబాలకి, చనిపోయిన రైతు కుటుంబాలకి వాళ్ళకి గొర్రెలు లేకపోతే కుట్టు మెషిన్లు అట్లా ఇప్పించినాము. ఎందుకంటే గవర్నమెంట్ ఎట్లా డబ్బులు ఇస్తుంది కానీ అవి రావడానికి టైం పడుతుందని మనం ఇమీడియట్గా వాళ్ళకి ఏం సహాయం చేయొచ్చో మాకు చేతనైతే చేసినాము. అక్కడ NRIలు ఉన్నాం కదా, మాలాంటి వాళ్ళము మా కష్టార్జితంలా డబ్బు తీసి మన రైతులకి ఏమైనా సహాయం చేయాలని ఈ జై కిసాన్ అనేది స్టార్ట్ చేసినాం. సో తర్వాత ఆలోచించి ఏం చేయాలి మన రైతులకు అనేది ఆలోచించి ఇప్పుడు అందరూ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ వాటర్ ఇవన్నీ చూసి, సో మేము సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తాము మన రైతులకి. ఇప్పుడు మల్లికార్జున్ గారు అన్నారు, సతీష్ అన్నారు, ఏం చెప్పిండ్రు, మనకి ఆరోగ్యం ఇంపార్టెంట్. సో సేంద్రియ విధానంలో ఈ కెమికల్స్ ఏమి వాడకుండా మీరు కనీసం మీ కుటుంబాలకి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి సరిపడా పండించుకోవడానికి అవగాహన కల్పించి, సరే మీరు ఎకరమో పండియాలి అనేది మేము అవగాహన స్టార్ట్ చేసినాం. సో ఇది స్టార్ట్ అయిన ఈ రూపంలో మేము ఇట్లా రైతులకి, సన్నకారు రైతులకి మేము హెల్ప్ చేసే సన్నకారు రైతులకి ఇట్లా మన దేశీవాళి విత్తనాలు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి మన జీవామృతము, మన ఆవు నుంచి వచ్చే ఆవు మూత్రం గురించి జీవామృతం తయారు చేసి ఎట్లా సేంద్రియ విధానం చేయొచ్చు అని నేర్పించడం జరిగింది. ఐ థింక్ మనం నిమ్మయ్య గారు కూడా మన ఈ FPOలో కూడా చూపించినట్టున్నాం కదా అది ఆ పద్ధతులు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనేది మన కేంద్ర ప్రభుత్వము ఈ FPC ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది బాగా ప్రోత్సహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలలో ఇట్లా ఫామ్ చేసుకొని కోఆపరేటివ్ ఫార్మింగ్ మీ ఉత్పత్తి మీరు చేసుకొని మళ్ళీ దాన్ని మార్కెటింగ్ చేసి దాంట్లో మీరు డబ్బు చేసుకోవాలి డైరెక్ట్గా అనేది ఈ FPC ఉద్దేశం. సో ఇక్కడ ఫామ్ చేసిన ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ FPC జగదేవ్పూర్ FPCలో తెలుసా ఎవరికన్నా? 511 మంది. సో మీరందరూ ఒక పంట పండించే వాళ్ళ లేకపోతే ఇంకేమైనా కూడా చేస్తున్నారా? మన మెయిన్ పంట కాకుండా ఉన్నాయి చేస్తున్నారు. ఇప్పుడు మల్లికార్జున్ గారు ఏమన్నారు, మనకి రైతులు మొక్క పంట మీద ఆధారపడితే ఆ పంట పండకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అది కావద్దు, అదనపు సంపాదన రావడానికి ఏం చేయొచ్చు అనేది కొన్ని మనకి మల్లికార్జున్ గారు చెప్పిండ్రు. సో అవి చేస్తున్నారా లేదా నాకు ఐడియా లేదు ఇక్కడ FPCలో. సో ఆల్రెడీ చేస్తున్నారు అంటున్నారు, కొంతమంది చేస్తున్నారు. సో మిగతా వాళ్ళు చేయకపోవడానికి కారణం ఏంది ఏమైనా ఉందా? అందరూ ఇట్లా పశువులు లేకపోతే పోల్ట్రీ వేరే ఆదాయం చూసుకోవడం, కూరగాయలు పండిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ పంట ఒక పంట రాకపోతే మరి ఇబ్బంది అవుతుంది కదా. మరి ఏంది వేరే ఆధారం ఏంది వాళ్ళకి? డైరీ. అందరు కావులు ఉన్నాయా? అవునా? సో ఈరోజు మల్లికార్జున్ గారు చెప్పింది మీకు ఆలోచిస్తున్నా ఆ విధంగా మనం ఇంకా అదనపు సంపాదన చేయడానికి ఏం చేయొచ్చు. మన పూర్వం జీవన శైలి, పశువులను పెంచడము, ఇప్పుడు తను గొర్రెలు అన్నారు, అట్లా చూసుకోవాలి. అది చేస్తే బాగుంటుంది ఆ అదనపు. తర్వాత మా TDF జై కిసాన్లో ఇంకో ఐడియా మాకేముందంటే, అది ఒక మోడల్ ప్రాజెక్ట్ ఒక FPC తోని స్మాల్ ప్రాసెసింగ్ యూనిట్ ఒక గ్రామం ఒక మండల్లో పెట్టించి ఆడవాళ్ళే దాన్ని మేనేజ్ చేసేటట్టు. సో మేము ఈ మిల్లెట్స్ కి సంబంధించి మేము మా కోఆర్డినేటర్ ఒకప్పుడు ఆంధ్ర సైడ్ విజయవాడ ఇక్కడ పంపించినాము. ఇది స్మాల్ మిల్లింగ్ యూనిట్. ఇప్పుడు మిల్లెట్స్కి వెళ్తే మాకు తెలిసేప్పుడు అందరు హైదరాబాద్ పోవాలి,
అగ్రికల్చర్ యూనివర్సిటీలో మిల్లింగ్ మెషిన్ ఉంది, ఎన్నో లక్షలు అది అక్కడ. అందరు అక్కడికి పోవాలి అని విన్నా నేను, మిల్లెట్స్ ప్రాసెసింగ్కి. సో అందరు పోలేరు కదా అంత దూరం, సిటీకి పోయి బస్సులో వేసుకొని వాళ్ళ ఖర్చు, అది ఐ థింక్ అది అయితలేదు అది. సో ఆలోచించడం ఏంటంటే, సరే మనం చూపిద్దాము కొన్ని మండల్స్లో, కొన్ని డిస్ట్రిక్ట్స్లో స్మాల్ మిల్లింగ్ ప్రాసెసింగ్ మిల్లింగ్ యూనిట్. ఎంత అమౌంట్ గుర్తులేదు నాకు, 1,50,000 2-3 లక్షల వరకు. అదొకటి ఆ సైజు, అది వాళ్ళ అక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉన్నట్టు విజయవాడ ఎక్కడో. తర్వాత పసుపు, మిరపకాయలు, పసుపు, కారం అవి కొట్టడానికి కూడా గ్రైండర్స్, మామూలుగా మన మిక్సీలు ఉంటాయి కదా గ్రైండర్స్. సో అది కూడా ఇద్దామని ఆ యూనిట్ల ఒక మండల సెటప్ చేసి ఇచ్చి, మళ్ళీ ప్యాకేజింగ్, మళ్ళీ ప్రాసెసింగ్, మళ్ళీ ఆడవాళ్ళే ప్యాకేజింగ్ కూడా చేయొచ్చు. ప్లాస్టిక్ కవర్స్లో ప్యాకేజ్ చేసి మీరే అమ్మేటట్టు అట్లా. ఇప్పుడు మల్లికార్జున గారు అన్నట్టు సిటీ నుంచి వస్తే అన్ని అక్కడ దొరకాలన్నమాట. నూనె, దినుసులు, పసుపు, కారము, సిరిధాన్యాలు. అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇక్కడ ఒకటి అట్లా సెటప్ చేయొచ్చు. మరి నిమ్మయ్య గారితో తర్వాత దాని గురించి మాట్లాడి చూస్తాం ఏం చేయొచ్చు అనేది. ఇక్కడ మీరు అందరూ చేస్తే అది చేయాలని. సో ఇది ఒక ఆదర్శ గ్రామం, ఎఫ్టీసీ ఇట్లా చేస్తున్నారు మన ఉమెన్ ఫార్మర్స్, రైతులు. ఈ సక్సెస్ స్టోరీ మనం వేరే వాళ్ళకి చూపేయగలిగితే ఎంతోమందికి వేరే జిల్లాలలో కూడా ముందుకు వచ్చి వాళ్ళు చేసుకుంటారు అనేది ఒకటి. సో దాని మీద మనం ఆలోచించి ముందుకు పోదాం, దాని మీద చేద్దాము అది. సో థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిమ్మయ్య గారు, ఇది ఏర్పాటు చేసిండ్రు. ఇది ఈరోజు ఇన్నేళ్ళ నుంచి నేను అమెరికా నుంచే మాట్లాడుతున్నా నిమ్మయ్య గారితో. ఇది ఫస్ట్ టైము ఇండియాలో TDF జై కిసాన్ ఈవెంట్ అటెండ్ కావడం నేను. అది సిరిధాన్యాల గురించి ఇంకొక మాట చెప్పాలనుకున్నా. అయితే ఇక్కడ మీకు మంచి అందుబాటులు ఉన్నాయి. మేము అమెరికాలో కిలో కొర్రలన్న సామాన్లన్న కొనాలంటే మాకు ఐ థింక్ కిలోకి 1,500 రూపాయలు కొంటున్నాము. 1,500 రూపాయలు మీకు 100 రూపాయలకు దొరుకుతుంది. మేము అక్కడ కొని అవి తింటున్నాం. మీరు అనుకుంటుండొచ్చు అమెరికా నుండి వీళ్ళు ఇవి అవి అని. మేము ఇవే తింటున్నాము, సిరిధాన్యాలు తింటున్నాం. ఆ కీన్వా అని స్టార్ట్ చేసిన, కీన్వా ఎక్కడో ఇటలీ ఎక్కడో పండుతుంది అనమాట, వేరే యూరోప్ ఖండంలో పండుతుంది. దాన్ని వాళ్ళు ఫుల్ మార్కెటింగ్ చేసింది. కానీ సతీష్ అన్నట్టు ఆ కీన్వా కన్నా మన సిరిధాన్యాలు చాలా శ్రేష్టం. అవి తింటే మనకి వేరే వైటమిన్ టాబ్లెట్స్ ఇవేం అవసరం లేదు, అన్ని అందులోనే ఉంటాయి. మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, పీచు పదార్థం ఉంటుంది, మనకు కావాల్సిన మంచి శక్తి ఇచ్చే అన్ని అందులోనే ఉన్నాయి. సో మేము అక్కడెక్కడో అంత ధరలు పెట్టి కొనుక్కొని తింటున్నాము. మీరు 100 రూపాయలు కిలో ఇక్కడ మీకు. సో అవి తిని మీరు మంచి ఆరోగ్యం ఉండాలి. బియ్యం కన్నా ఎక్కువ, అన్నం కన్నా ఎక్కువ మీరు సిరిధాన్యాలు తింటే ఈ షుగరు, మధుమేహ వ్యాధి ఇవన్నీ కంట్రోల్, అవి రావు, చాలా కంట్రోల్కి వెళ్ళిపోతాయి. తర్వాత మీకు మంచి ఎనర్జీ ఉంటుంది. సో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి అది ఆ మార్పులు తెచ్చుకోండి. మీరు తినే ఆహారంలో మార్పులు తెచ్చుకుంటే చాలా చాలా మంచిది మీకే, మీకు, మీ పిల్లలు. అట్లా పోతుంటుంది. ఇంకా మనమే ఇప్పటి నుంచే ఓన్లీ అన్నమే తింటాం, అన్నమే పెడతామంటే అదే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలకి. అది కాకుండా ఆపాలి, ఇది చేంజ్ చేయాలి, మన ఆహార పద్ధతి చేంజ్ చేయాలి. సో అది మీరు సీరియస్గా అందరూ ఆలోచించి చేసుకుంటారని నా మనవి మీ అందరికీ. ఇక్కడ పెద్దలు మన కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు.